మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాక్ ప్లేయర్స్ ఓవర్ యాక్షన్ కు ఐసీసీ రియాక్షన్ ఇచ్చింది. పాకిస్తాన్ బౌలర్ హారిస్ రవూఫ్ పై వేటు వేసింది. 30% ఫీజుతో పాటు 3 మ్యాచ్లలోని నిషేధించింది. భారత్తో మ్యాచ్ సందర్భంగా పిచ్చి చేష్టలు చేసిన విషయం మనకు తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ని ఉద్దేశిస్తూ కూడా సైగల్ చేశాడు. పాక్ ప్లేయర్ల తీరుపై బీసీసీఐ ఫిర్యాదు చేసింది. ఆదివారం భారత్ మ్యాచ్ కు రవూఫ్ దూరం కానున్నాడు. ఆసియా కప్ లో భాగంగా భారత్తో మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ ప్లేయర్ హారిస్ రౌఫ్ చేసిన ఓవర్ యాక్షన్ కి తగిన గుణపాఠం దొరికిందని చెప్పుకోవచ్చు. టీమిండియా అభిమానులు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలతో పాటు ఆపరేషన్ సింధూర్ని కూడా అవమానించాడంటూ కూడా బీసీసీఐ రవూఫ్ పై ఫిర్యాదు చేసింది. దీంతో రవూఫ్ పై 3 మ్యాచ్ల పాటు నిషేధం విధించింది. దీంతో పాటు అభిమానులతో అనుచితంగా ప్రవర్తించినందుకు మ్యాచ్ నుంచి 30% మ్యాచ్ ఫీజును విధించినట్టుగా కూడా సమాచారం. దీంతో ఈ నెల 28న జరిగే టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ కు రవూఫ్ అందుబాటులో ఉండకపోవచ్చని కూడా మనకి ఇప్పటివరకున్న సమాచారాన్ని బట్టి అయితే తెలుస్తోంది. భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య సూపర్ 4 మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ కాస్త ఓవర్ యాక్షన్ చేశాడు పాకిస్తాన్ బౌలర్ హారిస్ రవూఫ్. బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తూ రాఫెల్ జట్ను కూల్ చేస్తామని అర్థం వచ్చేలా సిగ్నల్స్ ఇచ్చాడు. ఆపరేషన్ సింధూర్ సమయంలో తాము భారత రాఫెల్ ను కూల్ చేస్తామని పాకిస్తాన్ అబద్ధాలు ప్రచారం చేసిన సంగతి కూడా మనకు తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలోనే సంజు వికెట్ తీసిన తర్వాత భారత్ రాఫెల్ జట్టును కూల్చేవేశామని కౌంటర్ ఇచ్చాడు రవూఫ్. భారత రాఫెల్ జట్టును కూల్చేవేశామని రవూఫ్ అన్న తరుణంలోనే అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు టీమిండియా అభిమానులు. పాకిస్తాన్ బౌలర్ హారిస్ రవూఫ్ ను ఉద్దేశించి కోహ్లీ అంటూ అభిమానులు రచ్చరచ్చ చేశారు. ఇక వాళ్ళు అరుస్తుంటే వెంటనే రియాక్ట్ అయిన పాకిస్తాన్ బౌలర్ హారిస్ రవూఫ్ తనకేం వినిపించడం లేదు అన్నట్లుగా వ్యవహరించాడు. అక్కడ వింత చేష్టలుగా ప్రవర్తించాడు. చెవులను చూపిస్తూ ఏదో అన్నాడు. అయితే అంతకుముందు అభిషేక్ శర్మతో రవూఫ్ గొడవ పెట్టుకున్నాడు. అదే కాకుండా మ్యాచ్లో టీమిండియా ప్లేయర్లను గెలికాడు పాకిస్తాన్ ఆటగాడు. ముఖ్యంగా అభిషేక్ శర్మను ఏదో బూతులు తిడుతూ రెచ్చిపోయాడు ఒకసారిగా. అయితే దానికి అభిషేక్ శర్మ వెంటనే కౌంటర్ కూడా ఇచ్చాడే, పోరా నువ్వేంట్రా ఏం చేయలేవనిలా స్పందించాడు. అలాగే షాహీన్ అఫ్రిది బౌలింగ్ లో మొదటి బంతికే 6 కొట్టి చుక్కలు చూపించాడు అభిషేక్ శర్మ. ఇక మొత్తానికి పాకిస్తాన్ ఆటగాడికి తగిన గుణపాఠం చెప్పారంటూ కూడా భారత అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.